ఎంవివి సినిమా బ్యానర్పై కూన వెంకట్ గారి సమర్పణలో అంజలి ప్రధాన పాత్రలో రాజ్ కిరణ్ గారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎంవివి సత్యనారాయణ గారు తెరకెక్కించిన హారర్ కామెడీ గీతాంజలి సినిమా అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. ఇక ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా ఈ నెల 20న బ్రహ్మాండంగా భారీగా సినీ ప్రముఖులు అభిమానుల సమక్షంలో లాంచ్ కాబోతుంది. మరి ఈ రోజు స్పెషల్ ఏంటి, ఇక్కడ ఎందుకు మనం అందరం ఇలా సమావేశమయ్యామంటే ఈరోజు ఫంక్షన్ చాలా స్పెషల్ అండి. కూన వెంకట్ సార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. కూన వెంకట్ గారు మాటలు కాంబినేషన్ అంటే కూన వెంకట్ గారు బ్రహ్మానందం సార్ కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ పేరు ఉంటుంది. ఆ విధి విధానం చాలా స్పెషల్గా ఉంటుంది. లైక్ డీలో చారీగా, రెడీలో మెక్డొనాల్డ్ మూర్తిగా, దూకుళ్ళలో పద్మశ్రీగా. ప్లీజ్ సార్. గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్ అండ్ ది డయాస్ సార్. హర్షవర్ధన్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు రాజ్ కిరణ్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇక గీతాంజలిగా అతి త్వరలో మన ముందుకు రాబోతున్నారు ప్రొడ్యూసర్ చేతుల మీదుగా బ్రహ్మానందం గారికి బొకే ఇవ్వాల్సిందిగా. ఈరోజు మనం ఈ బ్రహ్మానందం గారు ఎలా ఉండిపోతున్నారు ఈ సినిమాలో అనేది, ఆయన లుక్ని, సైతాన్ రాజ్ లుక్ ఎలా ఉండిపోతుందో తెలుసు. సైతాన్ రాజ్ కాసేపట్లో చూడబోయే ముందు ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి బ్రహ్మానందం గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనని ప్రేమించేవాళ్ళు, ఆయన అభిమానించే వాళ్ళు మాత్రమే వచ్చారు ఇక్కడికి. అలాని రాని వాళ్ళని నేను తక్కువ చేయట్లేదు. ఆయన అత్యంతంగా అభిమానించే వాళ్ళు మాత్రం ఉన్నారు ఈరోజు వేదిక మీద. అందరూ వారి అనుభవాలు ఒక నిమిషం పాటు అందరితో పంచుకోవాలి. దానికి ముందు నేను ఒకే ఒక మాట చెప్పి తర్వాత ఫస్ట్ కృష్ణ గారికి ఇస్తాను మైక్. అదేంటంటే, నాకు ఒక పెద్ద మనిషి ఒక గొప్ప మాట చెప్పారు. అదేంటంటే, కొంతమంది కేవలం పగటిపూట స్నేహం చేయడానికి మాత్రం పనికొస్తారంట. అలాగే కొంతమంది రాత్రిపూట మాత్రం స్నేహం చేయడానికి పనికొస్తారు. కానీ అతి కొద్ది మంది మాత్రం జీవితాంతం స్నేహానికి పనికొస్తారు. అటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ ఉండేది బ్రహ్మానందం గారు. జీవితాంతం ఆయనతో పాటు ఒక ట్రావెల్, ఆయన్ని అతి దగ్గరగా చూసిన వాళ్ళలో నేను ఒకరిని అవడం అది అదృష్టంగా భావిస్తూ, ఆయనకి నేను ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను, నేను లేకుండా నేను రాయని చిత్రాలు ఆయన ఎన్నో చేశారు. కానీ ఆయన లేకుండా నేను ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా రాయలేదు, కనీసం చూడలేదు, ఎక్సెప్ట్ ఇంగ్లీష్ ఫిలిమ్స్ తప్ప, హిందీ ఫిలిమ్స్ సహా. ఎందుకంటే ఆయన లేని సినిమాని నేను ఊహించుకోలేను. అలాగే నాకు ఫస్ట్ వెంకీ సినిమా నుంచి ఒక ఆర్టిస్ట్గా, రైటర్గా మా ప్రయాణం. అందులో గజదొంగ గజాల నుంచి మనం వచ్చిన బల్బులో క్రేజీ మోహన్ దాకా ఆ క్యారెక్టర్, ఆ పాత్రలు,
ఆయనని ప్రేమించి రాసినవి. అలాగే అంతకంటే ఎక్కువ ప్రేమించి రాసిన ఈ పాత్ర సైతాన్ రాజ్. దీన్ని నేను సైతాన్ రాజ్ ఈ పాత్ర ఊహించినప్పుడు దీనికి ఇప్పుడు ఆ క్యారెక్టర్ని ఎట్లా మనం ఇచ్చేయాలి, ప్రజెంట్ చేయాలన్నప్పుడు ప్రవీణ్ లక్కరాజు అలాగే శ్రీజో వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ లిరిక్ వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. సో దాని నుంచి ఈ సాంగ్ తయారైంది. ఈ సాంగ్ తయారైన తర్వాత 100% అండ్ ఈ మొత్తం సినిమాలో గీతాంజలి సినిమాలో ఆయన మాకు అందించిన సహకారం, ఎస్పెషల్లీ నా మీద ఉన్న ప్రేమతోటి ఆయన చేసిన ఈ సినిమాలో ఆయన నాకు అందించిన సహకారం ఎప్పటికీ జీవితాంతం నేను మర్చిపోలేని సభాముఖంగా నేను చెప్తున్నాను. అలాగే నాకు ఈ సాంగ్కి నాకు మ్యాక్సిమం హెల్ప్ చేసింది మా సిస్టర్ నీరజ కోన. తను అందరికీ దీంట్లో కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం, అలాగే నాకు అంటే ఒక చిన్న ఐడియా చాలనడానికి నాకు ఇక డైరెక్టర్ రాజకిరణ్ తను ఇచ్చిన ఒక చిన్న ఐడియా, ఆ స్టోరీ నేను ఒక రచయితను అయి ఉండి ఎన్నో కథలు అందించి నీ ట్రీట్మెంట్ మళ్ళీ మాకు ఎల్లుండి 20 తారీఖు నాడు ఆడియో ఫంక్షన్ ఉంది. అప్పుడు నేను డీటెయిల్గా మాట్లాడతాను. నేను ఈరోజు మళ్ళీ ఒక మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా కృష్ణ భగవాన్ గారు. ఇప్పుడు గీతాంజలి ఈ సినిమా కోన వెంకట గారు, ఈ సత్యనారాయణ గారు ఏదో అలా ఉన్నారు. కానీ ఈ ప్రొడ్యూసర్ గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు మనోజ్ నందన్ గారికి మరి చెప్పరే ముందు ఆయనకి లక్ కలిసి వచ్చి లక్కరాజు గారికి అందుకే సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే బ్రహ్మానందం గారి గురించి ఏం చెప్తామండి, టండూల్కర్ గారు బాగా బ్యాటింగ్ చేస్తారు, బ్రహ్మానందం గారు బాగానే చేస్తారు, ఇళయరాజా గారు బాగానే మ్యూజిక్ చేస్తారు అన్నట్టుంటుంది. అలా బ్రహ్మానందం గారికి కనీసం ఈ సినిమా అన్న మంచి బ్రేక్ రావాలని కోరుకుంటూ ఉంటాను. కృష్ణ భగవాన్ ఇప్పుడు ఒకే ఒక ముక్క అని మాట్లాడిచ్చేస్తారు శ్రీనివాస్ రెడ్డి గారు. అంజలి ఈ హీరోయిన్ గీతాంజలి, అలాగే మా శ్రీనివాసరెడ్డి, కోన వెంకట్ గారికి, డైరెక్టర్ గారికి, నిర్మాత గారు నేను ఇంతకుముందు చూడలే. నా కాంబినేషన్లో ఒక సీన్ చేశారు ఆయన. అంటే ఉన్నది ఒక సీనే, ఆ సీన్లో ఆయన కూడా ఉంటారు. తర్వాత ఆయన ఇంకొక సీన్ కూడా ఉంది. నేను ఆ గెటప్లో చూసి ఇది చాలా పెద్ద ఆయనేమో అనుకున్నా. ఇప్పుడు రాగానే నన్ను గుర్తుపెట్టారా అన్నారు. ఆ కళ్ళును ముక్కు మాత్రం బాగా గుర్తుంది. కానీ రియల్గా చూస్తుంటే ఈయన వద్దా కాదు అంటే ఇది చూడగానే నేను షాక్ తిన్నా. చాలా యంగ్గా ఉన్నారు ప్రొడ్యూసర్ గారు, మంచి చాయిస్ ఇది నిజంగా. తర్వాత ఈ రోజున మా వాడిని ఎందుకు తీసుకొచ్చానంటే అంజలి అంటే చాలా ఇష్టం మా వాడికి. అంటే వీడు రెండు సినిమాలు చూశాడండి బాగా ఎక్కువ. అంటే మా ఇంట్లో ఇప్పటికీ ఒక 5 క్యాసెట్లు అరిగిపోయినాయి. ఒకటి గబ్బర్ సింగ్ డైలాగ్తో సహా చెప్పేస్తుంటాడు. రెండోది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అది నేను చెప్పగలను. వీడు స్కూల్ నుంచి రాగానే దయచేసి ఎవరేమనుకోవద్దు, ఇది టీవీలో వేయకండి అమ్మా, లైవ్ చేయకండి. వీడు మా ఆవిడ్ని అమ్మ ఓ సీతమ్మ జాకెట్ మీద ఆలో అన్నాడు. వీడికి సీతమ్మ జాకెట్ అయినా వస్తుంది. తర్వాత చెప్పా, మేము మసాలా సినిమా చేస్తుంటే మా వాడికి నువ్వు అంటే చాలా ఇష్టం అంజలి, ఆడు చెప్తూ ఉంటాడు సీతమ్మ జాకెట్. సరే ఎనీహౌ ఈ రోజున ఈ గీతాంజలి సినిమా ద్వారా మా కమెడియన్స్లో ఇంకో కమెడియన్ త్వరలో ఒక మంచి, ఎందుకంటే ఈ కథ చాలా చోట్ల తిరిగి అందరూ ఓకే అని కన్ఫర్మ్ చేసి ఆల్మోస్ట్ అడ్వాన్స్ ఇచ్చే టైంకి మరి ఎందుకు ఆగిందో తెలియదు. మరి అది శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే డైరెక్టర్ గారికి రాసిపెట్టింది, ఇది కోన ద్వారా ఇది సక్సెస్ చేయాలని. సో ఎందుకంటే కోన నిర్మాత, అలాగే ఇక మీకు తెలుసు ఎన్నో కథలు రాశాడు. మరి ఈ సినిమా ఎంత బాగా నచ్చితే మరి ఆయన నిర్మాతగా మారి ఈ సినిమా చేశారు. అలాగే ఇక మా అన్న కమెడియన్స్లో రారాజు, ఈరోజు సైతాన్ రాజ్ ఇంట్రడక్షన్. ఇది ఒకప్పుడు హీరోలు చూసే ఉన్నాం ఇలాంటి వాల్ పోస్టులు.
ముసలోడికి దసరా పండగ అన్నట్టు. ఏంటంటే రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది కదా, ఇది పెన్షన్ కాదు, బోనస్లు. ఇది ఏంటంటే ఆయన నమ్మే భగవంతుడు ఏడుకొండల స్వామి, నాకు బాగా తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు ఒక 5-6 సార్లైనా గుర్తు చేసుకుంటాడు. తర్వాత ఇంట్లో మా వదినమ్మ లక్ష్మమ్మ, తర్వాత పెద్ద కొడుకు గౌతమ్, చిన్న కొడుకు సిద్ధు. ఏ కంట్రీ వెళ్ళినా కూడా దిగ్గగానే అరే ఇంటికి ఫోన్ చేయాలరా అంటే ఆయన అంటే రెస్పాన్సిబిలిటీ. అట్లాగే ఆయన్ని చూసి మేమందరం నేర్చుకున్న ఈ రోజున రాజేష్ కానీ అలాగే కృష్ణ భగవాన్ ఎప్పుడు చేయడు, ఎందుకంటే గ్లాస్ కడిగేస్తాడని నాకు తెలుసు వెళ్ళగానే. సో ఇక చాలామంది ఆర్టిస్టులకి ఇన్స్పిరేషను. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి గీతాంజలి మళ్ళీ ఇదే బ్యానర్లో ఇంకో ఎన్నో సినిమాలు చేయాలని తీయాలని అవి సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. చైతన్యరాజ్ ఫంక్షన్కి అదే అక్కడికి వస్తున్నా. సో కోన గారి గురించి చెప్పాలంటే రియలీ నాకు ముందు నుంచి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన టాప్ 5లో ఉంటారండి. రియల్లీ ఎప్పుడైనా నిజంగా జెన్యున్గా డిప్రెషన్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నేను కోన గారికి ఫోన్ చేసి మాత్రం సూపర్ బూస్టప్ ఇస్తారు. అరే చింపేస్తున్నావు అసలు పగిలిపోతుందని రేంజ్ ఇస్తారు అనమాట. రియల్లీ ఒక దునియా దింగానే చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది కోన గారితో మారితే. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఎందుమతి సినిమా తెలుసు. రియల్లీ చాలా సూపర్ కోస్టార్, ఒక రకంగా టాలీవుడ్ మూవీస్కి వికీపీడియా అనొచ్చు. ఎందుకంటే ఆయన దగ్గర ఒక ఎవ్రీ సినిమా గురించి నెట్వర్క్ ఉంటుంది. అంటే ఏ సినిమా, ఏ ప్రొడక్షన్, ఏంది కథ, అసలు ట్రయాంగిల్ ఆఫ్ స్టోరీయా, అందులో ఎన్ని పాత్రలు ఉన్నాయి, ఎవరెవరు చేస్తున్నారు, ఆ విషయంలో మాత్రం సీరియస్లీ శ్రీనివాస్ రెడ్డి ఈజ్ హ్యూజ్ లెసన్ టు లర్న్. ఇంకా అంజలి గారి గురించి చెప్పారంటే రియల్లీ ఆమె యాక్టింగ్ గురించి చెప్పేంత అదే చెప్తున్నా సార్. అంటే ఆమె చెప్పేంత పాత్ర లేదు, మాట్లాడేంత పరిచయం లేదు. ఇంకా బ్రహ్మానందం గారి గురించి చెప్పేంత స్థాయి లేదు, మాట్లాడే స్థానం లేదు. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. బ్రహ్మానంద గారితో అనుభవాల గురించి మాట్లాడడానికి సినిమా చాలా బాగా వచ్చింది, ఇది రొటీన్గా చెప్పేది. బ్రహ్మానంద గారి అనుభవాలు అని చెప్పి ఫస్టే చెప్పారు కాబట్టి దాని గురించి 2 ముక్కలు చెప్తాను. ఒక 12 years బ్యాక్ నేను జూనియర్ ఆర్టిస్ట్, స్ట్రగ్లింగ్, అప్కమింగ్ తెలియదు. ఒక 200 మంది ఒక కాలేజ్లో జూనియర్స్ డ్యాన్స్ చేస్తుంటే ఒక 2nd floorలో గోడ మీద నిలబడి నేను డ్యాన్స్ చేస్తున్నాను నేను. సో బ్రహ్మానంద గారు ఆ సాంగ్లో ఆయన డ్యాన్స్ చేస్తున్నారు ప్రియదర్శన్ సినిమాకి. డ్యాన్స్ చేస్తూ ఒక 45 minutes తర్వాత ఒకళ్ళని భుజం తట్టారు ఒకరాడు. ఏంటంటే సార్ పిలుస్తున్నారన్నారు. ఏ సార్ అన్నారు? బ్రహ్మానంద గారు. అక్కడ చాలా దూరంగా కూర్చున్నారు. అంటే చాలా దూరం అంటే దూరంగా కనిపిస్తారు. ఆయన పరిగెత్తిని అది బ్రహ్మానంద గారు అంటే ముందు నిలబడని కూడా ధైర్యం సార్ పరిగెత్తిన సార్ నమస్కారం సార్ అంటే కూర్చో సార్ కూర్చోవా సార్ చెప్పండి సార్ ఏం చేస్తుంటావు సార్? నేను ఈ సినిమాకి జూనియర్ ఆర్టిస్ట్. ఏ ఊరు మీది? వైజాగ్ అండి. యాక్టింగ్ ఇంట్రెస్ట్ సార్. మరి జూనియర్ ఆర్టిస్ట్ ఎందుకు వచ్చి అంటే స్టార్టింగ్ అందరూ జూనియర్ ఆర్టిస్ట్, తర్వాత సీనియర్ ఆర్టిస్ట్ అని అన్నాను సార్. చాలా బాగా చేస్తున్నాను అంటే నేను అసలు యాక్టింగ్ స్టైలాగే లేదు. తర్వాత 2 years తర్వాత సత్యం సినిమా ఫస్ట్ డే షూటింగ్ బ్రహ్మానంద గారితో కాంబినేషన్. ఆయన ఫస్ట్ ఎంటర్ అవగానే ఎవరెవరు ఆర్టిస్టులు ఇలాగ కొండవాల్స్ గారు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, సుమంత్ బాబు ఉన్నారు, రాజేష్ అని. వెళ్ళరా నేను ఒకసారి ఆ షూటింగ్ చూసి నువ్వేగా అన్నారు. అంటే ఆయన మెమరీకి కానీ ఆయన అప్పుడెప్పుడో తెలియనప్పుడే పిలిచి నువ్వు పలానా కదా అని గుర్తుపెట్టిన విధానం ఇప్పుడు కూడా నేను లైఫ్ లాంగ్ రుణపడన్నది. అది రొటీన్గా చెప్పేది అలాగే ఇప్పుడు కూడా ప్రతి సినిమాకి ఫోన్ చేసి ఎంకరేజ్ చేసి పలానా సినిమా చూసావా, ఇది చేసావా, పలానా రాజేష్ ఉన్నాడని చెప్పడం. అది చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన ఆర్టిస్టుని ఎలా ఎంకరేజ్ చేస్తారంటే పేరుని పిలిచి ఎవరికో పాస్పోర్ట్ కావాలంటే కమిషనర్తో ఫోన్ చేసి పాస్పోర్ట్ ఇప్పించడం. ఓకే, సో అలాగా పలానా శ్రీనివాస్ రెడ్డికి ఆ క్యారెక్టర్ బాగుంటుంది, రాజేష్కి ఇది అని ప్రతి ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తారు ఆయన. ఇప్పుడు కూడా ఆయనతో మేము కూర్చోడానికి ఇష్టపడుతుంటాం. ఆయన మాకు ఇంటి నుంచి ఫుడ్ రప్పిస్తారు. ఇవన్నీ ఎక్కువ అయిపోతే ఎక్కువ మాడితే తిడతారు ఆయన. ఇంకా అలీగురు గారు చెప్పాలంటే గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అస్. వెన్నెల కిషోర్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్. కృష్ణ భగవాన్ గారు నా క్లోజ్ ఫ్రెండ్, ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్ అండి. అంజలి ఆల్ ది బెస్ట్. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఈ సినిమాలో రైట్ ఫ్రమ్ ద డే 1 ఫస్ట్ డే నుంచి సినిమా ఒప్పుకున్న నుంచి ఇప్పటిదాకా ఎంకరేజ్ చేసిన ఒకే ఒక వ్యక్తి కోన వెంకట్ గారు, డైరెక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి, మధునందన్, ఆర్టిస్ట్ లైక్ శకలక్ శంకర్. మేమందరం ఒక టీంలా చేస్తాం. మా అందరికీ ఒక రింగ్ మాస్టర్ కోన గారు. ఆయనకి చెప్పే చాలాసార్లు మేము ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే కోన గారు వస్తున్నారు అనగానే ఫస్ట్ సెట్ అయిపోయి రెడీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పడతారు.
గురువుగారు 24 క్యారెట్స్ గోల్డ్. ఇక మిగతా అందరూ నటీనటులు అందరూ కమెడియన్స్ అంటారు కానీ అందరూ చిలకలపూడి బంగారమే. గోల్డ్లా కనబడుతుంది అంతే. సో కోన వెంకట గారి బ్యానర్లో శ్రీనివాసరెడ్డి గారు హీరోగా, ఆలీ గారిలాగా ఎమ్మెల్యేలకి ఎంత పేరు వచ్చిందో అలాగే మన శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ సినిమా అంత పేరు రావాలి, అప్పుడప్పుడు హీరోగా చేయాలి. క్యారెక్టర్స్ మటుకు వదులుకోవద్దు. మీ క్యారెక్టర్స్ మీ పందా మీరు అలా కంటిన్యూ చేయండి. హీరోగా ఆలీ గారిలాగా ఆదర్శం తీసుకోండి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. సత్యనారాయణ గారి గురించి, అలాగే వెన్నెలకిషోర్ గారి గురించి, రఘుబాబు గారి పోతున్నా. ఇప్పుడు మన తాగుబోతు రమేష్ గారు మాట్లాడతారు. పత్రికా విలేకరులందరికీ నమస్కారం. రెండే విషయాలు మాట్లాడతా, కానీ ఫ్లోలో చెప్పలేం, నన్ను కట్ చేసేటోళ్ళు లేరుగా. ఓకే. శ్రీనివాస్ రెడ్డి అన్న ఈ సినిమా ఒక 1 year 2 year నుంచి, అంటే డైరెక్టర్ గారు ఈ కథ రాసుకొని శ్రీనివాస్ రెడ్డి అన్న చెప్తే, శ్రీనివాస్ రెడ్డి అన్న లేకపోతే ఈ సినిమా సెట్స్ మీదకి వచ్చేది కాదు నాకు తెలిసినంతవరకు. నాకు తెలియకుంటే ఇంకేం జరిగిందో నాకు తెలియదు. తర్వాత దీనికి తోడు కోన వెంకట్ గారు, ఈ సినిమా ఈరోజు ఇంత గొప్ప ప్రమోషన్. ఇంతకుముందు సత్యనారాయణ గారు చెప్తూ బ్రహ్మానందం గారు అందరిని ఎంకరేజ్ చేస్తారు. పాస్పోర్ట్ గురించి ఎవరికో కమిషనర్ ఫోన్ చేసిన అనే టైంలో నచ్చా ఆ పాస్పోర్ట్ ఇప్పించింది తాగుబోతు రమేష్కు. అప్పుడు తాగుబోతు రమేష్ ఎవరికి తెలియదు. మహాత్మా అనే సినిమాలో నన్ను చూసి నీ అమ్మ ఇవ్వడు రైడ్ అట్లా అని షార్ట్ అంటే షూటింగ్ ఆపి ఒక 5 నిమిషాలు మా ఫాదర్ ఇట్లా అన్నీ చేసి ఒక 5 minutes యాక్టింగ్ అంతా చేసిన తర్వాత అప్పటి నుంచి నన్ను ప్రతిసారి ఎంకరేజ్ చేసినటువంటి ఇండస్ట్రీలో నేను మనస్ఫూర్తిగా నా గురువులా భావించే వ్యక్తి బ్రహ్మానందం గారు. తర్వాత అలీ గారు, కృష్ణభవన్ గారు, ఈ సినిమాలో చేసిన అందరికీ, వెన్నెల కిషోర్ అన్న, మా శ్రీనివాస్ రెడ్డి అన్న, అందరికీ మనస్ఫూర్తిగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బ్రహ్మానందం గారితో ఆటోగ్రాఫ్ లేకుంటే ఫోటోగ్రాఫ్ చాలా అనుకునే ఒక్క లక్షల మందిలో నేను ఒకడిని. ఆయనతో నటించే అవకాశం వచ్చినందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. సినిమా నేను ముందు కూడా చెప్పాను, చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్తో స్టార్ట్ అయింది, పాజిటివ్ అట్మాస్ఫియర్తోనే ఎండ్ అయింది. సినిమా 100% కన్ఫర్మ్ సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు గీతాంజలి ప్రోమో సాంగ్ రిలీజ్ సందర్భంగా జరుగుతున్న ఫంక్షన్ ఇది. గీతాంజలి సినిమాలో ప్రోమో సాంగ్లో బ్రహ్మానందం గారి మీద తీసిన ఈ సాంగ్, ఆయన చెయ్యని క్యారెక్టర్ అంటూ లేదు. ఆయన గురించి చెప్పాలంటే నాకు అర్హత లేదు. కాందాదా దగ్గర నుంచి రకరకాల పాత్రలు, విభిన్నమైన పాత్రలు ఎన్నో చేసి ఇప్పుడు ఆయన పాత్రల కీర్తి కిరీటంలో సైతాన్ రాజ్ అనే పాత్ర ఒకటి యాడ్ అవుతుంది అంతే. సో ఇటువంటి మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన కోన వెంకట గారికి, దర్శకులు రాజ్ కిరణ్ గారికి, మిత్రుడు శ్రీనివాస్ రెడ్డికి, ప్రొడ్యూసర్ ఎంవివి సత్యనారాయణ గారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. బ్రహ్మానందం గారికి పాదాభివందనాలు. ఒకటే విషయం అండి, నాకు నా కెరియర్లో మోస్ట్ ఇంపార్టెంట్ రికార్డింగ్ అయింది 2 నిమిషాలు. అది బ్రహ్మానందం గారితో 8:45కి వచ్చారు, 8:47కి రికార్డింగ్ అయిపోయింది. సో ఇట్ వాజ్ ఆసమ్. సో అంతే అండి. గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. జెర్సీ. సో వాళ్ళని అక్కడ చూసి తోటి ఈ సినిమాకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రహ్మానందం గారితో చాలా అనుభవాలు ఉన్నాయి. నాకు లక్షలాది మందిలాగా పరోక్షమైన అనుభవాలు ఉన్నాయి సార్. అసలు మీ సినిమా చూడకపోతే ముద్ద దిగదు. ఇది లిటరల్గా ప్రతిరోజు డిన్నర్లో కూర్చుంటే ఉంటే టీవీ, లేకపోతే యూట్యూబ్కి వెళ్ళడం, బ్రహ్మానందం అని కొట్టడం, ఇదే పని ఫస్ట్ థింగ్. సో అట్లాంటిది ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్కి నేను పార్ట్ రాయగలగడం నా అదృష్టం. అండ్ కోనా గారు మాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అండ్ అసలు ఈ ఛాన్స్ ఇవ్వడం మాకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎంబీబీ బ్యానర్కి, అందరికీ. సరే అండి, ముందుగా ఈ వేదిక మీద నాకు స్థానం కల్పించినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను అండి. నాకు గురువుగారు బ్రహ్మానంద గారి గురించి చెప్పాలంటే వినాయక్ గారి గురించి చెప్పాలి. ఒకసారి ఒక ప్రెస్ మీట్లో వినాయక్ గారు చెప్పారండి, వివి వినాయక్ గారు డైరెక్టర్ గారు, ఒక సినిమాకి కథ ఎంత ఇంపార్టెంటో బ్రహ్మానందం గారు అంత ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇది నాకు తెలిసి అల్టిమేట్, అసలు నేను మర్చిపోలేను.
అంత పెద్ద వ్యక్తి గురించి, ఒక గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పాలన్న మాటలు చాలో, చెప్పాలనుకోవడం అవివేకం. ఇంకా అలాగే కోన వెంకట గారి కాంబినేషన్లో వచ్చిన ఏ క్యారెక్టర్ అయినా ముందు ఆ పేరు కూడా అందరి నోళ్ళలో నానుతూనే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటాయి ఆ క్యారెక్టర్లు. ఇంకా మా శ్రీనివాస్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన కాంబినేషన్లో చాలా సినిమాలు చేశాను. ఆయన ఎంతో చక్కగా కోఆపరేట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఎలా చేయాలి అంటే చెప్పి ధైర్యం చెప్పేవారు. సో ఈ సినిమా బ్రహ్మాండమైన సక్సెస్ని, అంటే ఆవిడ కాంబినేషన్లో ఇంతవరకు నేను ఎప్పుడు యాక్ట్ చేయలేదండి. సో ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సినిమాలో నా క్యారెక్టర్ ఇచ్చిన కోన వెంకట గారికి ముందుగా థ్యాంక్ యూ, అండ్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారికి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎంఈవి సత్యనారాయణ. సో ఈ సినిమా ఈరోజు ఈ స్థాయిలో వచ్చిందంటే దానికి నా ఫ్రెండ్ కోన వెంకట్ గారు ఫస్ట్ అండి. ఇంత బాగా కథ రాసిన రాజ్ కిరణ్ గారు సెకండ్, థర్డ్ ఈ సినిమాని ఈ రకంగా ముందుకు రావడానికి ఆయన కృషి శ్రీనివాసరెడ్డి గారు. ఈ ముగ్గురు మూడు స్తంభాలు ఈ సినిమా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిందంటే. ఇంకా ఇందులో అంజలి మూల స్తంభం. ఇంకా యాక్ట్ చేసిన వాళ్ళ విషయానికి వస్తే అంజలి పునాది అంజలి అది సినిమా లేదు. తర్వాత కథలోకి వచ్చేసరికి కథ అంతా కూడా అంజలి గారి చుట్టూనే, ముందు వాళ్ళు కథ రాసినప్పుడే అంజలి గారు అనుకునే కథ రాయటం జరిగింది. మాకు కథ చెప్పినప్పుడు కూడా అంజలి గారు ఒప్పుకుంటేనే సినిమా చేద్దామని కోన వెంకట గారు మేము కూడా అనుకోవడం జరిగింది. అంజలి గారిని అడిగాం. అంజలి గారు కొన్ని రోజుల తర్వాత ఒప్పుకోవటం, ఏడిపించి ఒప్పుకున్నారు. చేయటం చాలా బతిమాలించుకుని ఒప్పుకున్నారు మాతో అయింది. సో ఇంకా బ్రహ్మానందం గారు, ఆలీ గారు తర్వాత అంతా కూడా ఈ సినిమాలో చేయటం చాలా గొప్ప విషయం. బ్రహ్మానందం గారు అయితే బ్రహ్మానందం గారి గురించి మనం ఏం చెప్పక్కర్లేదు. ఆయన గొప్ప నటులు. ఈ సినిమాలో ఇంకా చాలా బాగా చేశారు. ఈ సినిమాలో ఒక దెయ్యంతో ఆయనకి నడిచే సన్నివేశాలు అందరూ ఇంకా అసలు కడుపు నవ్వుతారు. ఆయన కూడా ఒకనొక టైంలో దెయ్యాన్ని చూసి బ్రహ్మానందం గారు కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. చాలా బాగుంటుందన్నమాట. అంజలి గారు ఇంకైతే చాలా బాగా చేశారు ఈ సినిమాలో, చాలా ఎక్సలెంట్గా చేశారు. అంటే నేను అప్పుడప్పుడు తక్కువగా షూటింగ్కి వచ్చేవాడిని. ఏ సీన్ కూడా ఆవిడ డైరెక్టర్ గారు మళ్ళీ చేయమని అడగటం నేను చూడలేదు. ఒకసారి చెప్తే ఆవిడ చేసి వెళ్ళిపోవటమే. అంత బాగా చేశారు. శ్రీనివాసరెడ్డి గారి గురించి అయితే మనం ఇంక వేరేగా చెప్పక్కర్లేదు. అలాగే అందరూ చాలా సినిమాలు అంతా బాగా చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫంక్షన్ ఫుల్ అండ్ ఫుల్ బ్రహ్మానందం గారి గురించి కాబట్టి నేను బ్రహ్మానందం గారి గురించి మాత్రమే మాట్లాడతాను. అండ్ బ్రహ్మానందం గారికి నేను పెద్ద ఫ్యాన్ అనేది తీసి పక్కన పెడితే, అండ్ నాకు ఫస్ట్ డే బ్రహ్మానందం గారితో షూట్ అన్నప్పుడే నాకు కొంచెం టెన్షన్ వచ్చింది. ఎందుకంటే సీనియర్ యాక్టర్, వన్ మోర్ నేను అడిగితే బాగోదు. సో అలా కొంచెం టెన్షన్లు ఉన్నాయి. సో బట్ నాకు ఫస్ట్ డే షూట్ అయ్యేప్పటికీ నాకు కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది. ఇప్పుడైతే ఇంకా నేను చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేంత నాకు చనువు వచ్చింది. బికాజ్ ఆఫ్ ఆయన అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు కాబట్టి కంఫర్టబుల్గా అనిపించింది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు ఫర్ మేకింగ్ మీ సో కంఫర్టబుల్ టు యాక్ట్ విత్ యూ. అండ్ ఇంకా చాలా మూవీస్ ఆయనతో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ కోనా సార్ చెప్పనా మీ గురించి? కాదు, నా గురించి బ్యాడ్గా మాట్లాడేస్తున్నాను. కోన గారు ది బెస్ట్ ప్రొడ్యూసర్, అండ్ ఎంఏవి సత్యనారాయణ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ మూవీ రాకింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ డైరెక్షన్ రాజ్ కిరణ్ గారు. అండ్ టోటల్గా ప్యాకేజ్ చాలా బాగా వచ్చింది. నేను డబ్బింగ్ వర్షన్ చూసినంత వరకు నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు సైతాన్ రాజ్ సాంగ్, మెయిన్ చాలా ఫన్ఫుల్ సాంగ్ ఇది. ఇది వన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఆడియన్స్కి అర్థమవుతుంది టోటల్గా మూవీ అంత ఫన్ఫుల్గా ఉంటుందని. అండ్ శ్రీను గారు, మధు, రాజేష్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. అలీ గారు నాకు ఫ్రెండ్లీ అనడం కంటే కూడా చాలా చాలా క్లోజ్గా మాట్లాడగలను నేను అలీ గారితో. అంత ఫ్రీ టు మూవ్ అయినా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఈ మూవీలో కూడా ఒక క్యారెక్టర్ చేశారు. అండ్ హీస్ నెక్స్ట్ టు మీ నౌ. బ్రహ్మానందం గారు నటించడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా ప్లాన్ చేస్తున్నప్పటి నుంచి ఆయన నన్ను చూసి ఎందుకురా అటు ఇటు తిరుగుతావు, నేనే ఒక కోటిన్నర ఇస్తా తీసే అన్నారు. లేదు సార్,
మీ అభిమానానికి థ్యాంక్స్ అన్నాను. నన్ను మా పెద్ద అబ్బాయి నువ్వు అంటూ ఉంటారు. చాలా సంతోషం వేసింది. కాకపోతే ఏంటంటే చుట్టరికం మారింది. మా అమ్మాయిని చేసుకున్నారు, మా ఇంటి అమ్మాయిని మీ ఇంట్లో. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ బ్రహ్మానందం అలీ గారు కొంచెం ముందుకు రావాలి, అందరి చేతుల మీదుగా. కనపడకపోయినా వెనక నుంచి చూస్తున్న మిత్రులకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. కోన వెంకట్ నాకు చాలా ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని డికేడ్స్గా మంచి మిత్రుడు. అతను నాకు మిత్రుడని ప్రతి వాళ్ళు చెప్పుకుంటారు కోన గురించి, ఎందుకంటే అతను అందరికీ మిత్రుడు కాబట్టి. ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడ్యూసర్ గారు అప్పుడు నాకు పెద్ద పరిచయం లేదు, డైరెక్టర్ గారు కూడా పరిచయం లేదు. శ్రీనివాస్ రెడ్డి వచ్చి, గురువుగారు ఇలా సినిమా చేస్తున్నాను, నేను మెయిన్ క్యారెక్టరు హీరోగా చేస్తున్నానంటే, ఇంతవరకు బాగానే ఉంది కాబట్టి హీరోగా చేసిన నీకెందుకు హీరో అనడం బాగుండదు కదా అని మనసులో ఉన్న ఆగి, ఎందుకంటే అది చరిత్ర చెప్తున్న సత్యం. ఈ ప్రధాన పాత్రలో చేస్తూ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి నా తమ్ముడు ఒక్కడే దానికి పెద్ద ఎగ్జాంపుల్. హీరో వేషాలన్నీ చేసుకుంటూనే మళ్ళీ ఇటువైపు కామెడీ వేషాలు వదులుకోకుండా అటు ఇటు రెండు బ్యాలెన్స్ చేసుకొని చేయడం మంచిదని శ్రీనివాస్ రెడ్డికి అప్పుడే చెప్పాను. చెప్పడం అంటే ఏదో పెద్ద మిగతా విషయాలన్నింటిలో పెద్ద గొప్పతనం తీసి పక్కన పెడితే, వయసులో వాడికంటే పెద్దవాడిని కాబట్టి చెప్పే అర్హత అదొకటి నాకు ఉందని భావించి నేను చెప్తున్నాను. తర్వాత ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ, మన రచయిత అతను శ్రీజో ఫుల్ నేమ్ ఓకే, శ్రీనివాస్ జోస్విల. తను చెప్తుంటే ఇలాగా ఇంతమంది అభిమానిస్తున్న, ఇంతమంది చేత ఆశీస్సులు పొందుతున్నాను. మొన్న ఒక సందర్భంలో కోన గారు అన్నారు, మీకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయనుకుంటున్నారు మీరు. కాదండి, ఆయన ఒక్కడిదే కాదు, మీరు చేస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ చూసి నవ్వుతున్న ప్రతి ఆంధ్రుడు, ప్రతి తెలుగువాడు, భూగోళంలో ఎక్కడున్నా వాళ్ళందరూ నవ్వుతూనే ఉన్నారు. అది ఒక్కొక్క దేవుడు ఆశీస్సులు. ఇంతమంది ఆశీస్సులు మీరు సంపాదించుకున్నారు, ఎందుకంటే మీకు కావాల్సిందే ఉందండి అన్నాడు. సో వీళ్ళు చెప్తున్నప్పుడు నేను చాలా గొప్పవాడినో లేకపోతే ఇదనే ఫీలింగ్ నాకు లేదు కానండి, సిన్సియర్గా చెప్తున్నాను అది. కాకపోతే భగవంతుడు ఇలా నవ్వించేటువంటి అవకాశం నాకు కల్పించాడని మాత్రం నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ జన్మంటూ ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉన్నా మళ్ళీ మానవుడిగా పుట్టేంతటి పవిత్రమైన కార్యాలు నేనేం చేయలేదు కాబట్టి పుడతానో లేదో కూడా తెలియదు. మానవుడిగా కుక్కలా పుట్టిన, గాడిదలా పుట్టిన, దోమలా పుట్టిన, పక్క జంతువు నవ్వించే విధంగా పుట్టాలని మాత్రం కోరుకుంటున్నాను. ఇదొక్కటి నా విష్. ఆ తర్వాత I shall be thankful to all the people here, particularly కోన వెంకట్. కోన వెంకట్ నాకు అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి అని నేను మీకు ఒకసారి చెప్పాను, రెండుసార్లు చెప్తాను, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఎందుకంటే ఉగాది పండుగ ఒక సంవత్సరం చేసుకున్న నెక్స్ట్ ఇయర్ మానేయం. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది, ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటూనే ఉంటాం. అంత ఫ్రెష్ మనిషి నా కోన వెంకట్. తర్వాత ఈ సినిమాలో సైతాన్ రాజు చాలా దుర్మార్గం చేశాడు శ్రీనివాస్ రెడ్డి. గురుగారు మీరు ఒక్కరోజు ఇస్తే అంటే ఒక్కరోజులో ఏం చేస్తారు? పర్లేదు గురుగారు, మేము ఏదో చేసుకుంటాం కదా. 1, 2, 3, 4 సాంగ్ ఒకటి గురుగారు, ఇంకా అంతకంటే ఏం లేదని అడిగిన. అంటే సాంగ్ ఏంటంటే నేను సాంగ్ చేయడం ఏంటి అసలు? పైగా ఇందాక వాడాడు
అది మామూలుగా వాడటం కాదు. సాంగు, ఈ సాంగ్లో సైతాన్ రాజు మీకు మీరేం పెద్ద ఏమి ఎగరాల్సిన పని లేదు, ఏమి లేదండి అన్నారు. అంటే మనకు కూడా అలాగే అనుకొని ఏదో ఒక నిలబెట్టేసి అటు ఇటు వాళ్ళ చేత చిన్న జిమిక్స్ చేయించి, ఏ మాస్టర్ అయినా శేఖర్ మాస్టర్ చాలా నన్ను ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా మంచి సాంగ్ తీశారని చెప్పారు. మంచి సాంగ్ రాశారని అందరూ అంటున్నారు. మంచి సాంగ్ అని నేను కూడా ఫీల్ అయ్యాను విన్నంతవరకు. సో ఇటువంటి ఈ ఈ సినిమాలో, గీతాంజలి సినిమాలో, నాకు తెలుసు గీతాంజలి నా గురించి మాట్లాడలేదు అనుకుంటుంది అంజలి కాదు, అనుకోలేదా? అయితే నీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అనుకున్నావా? అయితే మాట్లాడతాను. తర్వాత ఇందులో టీం వర్క్, అందరూ పెద్ద విపరీతమైన గంభీరంగా ఉన్న నటులు వచ్చి కూర్చుని నా షార్ట్ ఏంటి, నా షార్ట్ షార్ట్ అయిన తర్వాత పిలవండియా వైదిస్, ఇలాంటి బ్యాచ్లు ఎవ్వరు లేరు. హ్యాపీగా అందరు కుదిరాన్న అనుకోవడం, మధ్యాహ్నానికి అందరూ ఎవరి కంచం వాడు తెచ్చుకోవడం, శుభ్రంగా భోజనాలు చేసి కూర్చోవడం, చిన్న పండగ వాతావరణంలో జరిగింది తప్ప ఇదేదో సినిమా, ఆ సినిమా మనం తీస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ మనకి ఎక్కడా కలగలేదు. సో ఇంతమంది కమెడియన్స్ ప్రతి వాళ్ళు కోన వెంకట గారికి ఉన్నటువంటి ఇదేంటంటే ఎవరు పిలిచినా సరే గురుగారు మేము వచ్చేస్తాం చేసేస్తాం. మొన్న తాగుబోతు రమేష్ అక్కడికి వచ్చేసి ఈ వేషం చేసి నేను గురుగారు మళ్ళీ నాకు 1 గంట టైం అక్కడ దొరుకుతుంది, మళ్ళీ వచ్చి మీకు చేస్తానని ఇలా అందరూ ఆర్టిస్టులు వచ్చి ఈ సినిమాలో చేయటం, ఈ సినిమా ఇంత బాగుందని డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని. పర్టికులర్లీ ఈ సాంగ్ విషయంలో వీ షుడ్ సే థ్యాంక్స్ టు నీరజ కోన అయినా మారింది కదా ఇంటి పేరు, మీరు నవ్వుతారేంటండి, కోన గూడాల, నీరజ గూడాల. సో ఆ అమ్మాయి షీఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ వర్క్. ఏదైనా పని పెట్టుకుందంటే అంత కష్టపడి ఆ పని పూర్తయ్యే వరకు చేసేటువంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిని నాకు చాలా సినిమాల్లో చాలా కాస్ట్యూమ్ డిజైనర్గా చాలామంది హీరోయిన్స్ చేయడం నాకు తెలుసు. పర్టికులర్లీ ఈ సినిమాకి అంతేనా వాళ్ళ బ్యాచ్ కదా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి ఈ సినిమా చేసింది. ఈ సాంగ్ బాగుంది, ఇలాంటి సాంగ్స్ చాలా బాగున్నాయి ఈ సినిమాలో. కామెడీ బాగుంది, హర్రర్ బాగుంది, తీసిన విధానం బాగుంది. పర్టికులర్లీ రాజ్ కిరణ్ మనిషి చూడటానికి పెద్దోళ్ళ ఉంటారు కానీ అంత పెద్దోడేం కాదు. అది చూసారా, రండి, ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు సెట్లో కూడా. తనకు కావాల్సింది జాగ్రత్తగా వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకుండా దగ్గరికి వచ్చి చెప్పి చేయించుకుని ఒక అద్భుతమైనటువంటి సినిమా తీయబోతున్నాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇతనికంటూ ఒక స్థానం ఏర్పడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గీతాంజలి అమ్మాయి సినిమా పేరు కదా గీతాంజలి, పేరు ఏమండి ఏంటండి, ఎవరు, ఏ సినిమాలో చేస్తుంది? ఓహోహో, కరెక్టే, అంజలి వెరీ బ్యాడ్ యాక్టిస్ట్, అస్సలు యాక్టింగ్ అంటే తెలీదు. మరి ఎందుకు ఏమండి? సో అమ్మాయి నిజంగా చాలా నేను సిన్సియర్గా చెప్పేది, నాకు ఈ అమ్మాయి కన్న కూతురు లాంటిది. వాడికి మావయ్య నేను అంటున్నా ఎవరన్నా. నిజంగా కొంతమంది ఆర్టిస్టులు చూస్తుంటే, ఈ అమ్మాయి కానీ సమంత కానీ ఇలాంటి వాళ్ళు చూస్తుంటే, కొంతమంది పుట్టిన తర్వాత ఆర్టిస్టులు అవుతారు, కొంతమంది ఆర్టిస్టులుగా పుడతారు. అందులో అంజలి ఒకటి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గాడ్ బ్లెస్ హర్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. మీ అందరికీ పర్టికులర్లీ మ్యూజిక్ డైరెక్టర్ లక్కరాజు ప్రవీణ్, నేను ప్రవీణ్ లక్కరాజు అనలేదు, నాకు తెలియదు, నేను పార్ట్నర్ని కాదు. సో అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశానికి కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ, పేరున అందరికీ, ముఖ్యంగా ఇదిగో ఈ కృష్ణ భగవాన్ అనే వ్యక్తి ఉన్నాడే, పాపం హర్ష ఆయన మామూలుగా మాట్లాడటానికి పిలుస్తుంటే వచ్చాడు. ఎందుకే వాయిస్ అది. తర్వాత ఈయన ఎక్కడుంటే అక్కడ కొంచెం చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుంది. ముందు పొగుడుతున్నట్టు ఉంటుంది, నిజమే అనుకునే లోపు దెబ్బేస్తాడు ఒకటి.